మున్నూరు కాపులు మహోన్నత శక్తిగా ఎదిగి అన్ని రంగాల్లో అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ పిలుపునిచ్చారు. ఖమ్మం కాళ్ల రామారావు మామిడి తోటలో మున్నూరు కాపుల వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కృష్ణ రాజకీయంగా సామాజికంగా మున్నూరు కాపులు సమాజంలో ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. ప్రతి అవకాశాన్ని చురుకుగా సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరాలని సూచించారు. సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ ఎవరు నిలబడద్దు. మూవీ నేమ్ చెప్పిన వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన వాళ్ళకి మీకు మా ఫ్లూట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. బయో టాయిలెట్ బస్ అని లేడీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో లేడీస్ కళ్యాణ్ గారు సాంగ్ ని పాడడానికి రెడీగా ఉన్నారు. ఎంతమందికి కావాలి? అధ్యక్షుడిగా ఉంటూ మున్నూరు కాపు సంఘ నిర్మాణం నుండి పనిచేస్తూ వీళ్ళందరూ గట్టిగా రాసండి. అధ్యక్షులు అలాగే మున్నూరు కాపు సంఘ ప్రదీప్ గారు అండ్ అలాగే డాక్టర్ శాబాస్ సంగీత్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డివిజన్ వేమూరు సత్యనారాయణ గారు అండ్ అలాగే సెక్రటరీ బొబ్బూరు నరసింహారావు గారు, సెక్రటరీ అల్లం వీరభద్రం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే 32వ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే 28వ డివిజన్ అధ్యక్షులు దేవరపల్లి ప్రసాద్ గారిని అండ్ అలాగే సెక్రటరీ బాజెట్టి పడికృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరీ చెప్తాడు తమ్ముడే. పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీగా 3 times పనిచేశారు. ప్రజెంట్ గత 2 నెలలుగా డివిజన్ వారిగా కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం. ఆ కమిటీల ద్వారా 3 టౌన్ ని మున్నూరు కాపులకు సంబంధించి ఒక స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు వేసుకుంటూ వచ్చారు.
దానిలో భాగంగానే ఈ మధ్య చూసాం మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మరి 10 మందికి 8 మంది గెలిచి ముగ్గురు కాపుల యొక్క ప్రతిష్టని పీఠంలో పెంపొందించుకోగలిగాం. అది ఖచ్చితంగా మనం ముగ్గురు కాపు కమిటీలు వేసుకోవటం, మరి చాలాసార్లు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మరి ముగ్గురు కాపులు సంఘటితమైతే ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం. ఆ బలాన్ని మనం చూపించగలిగాం. కాబట్టి దానిలో భాగంగానే అందరం కూడా మరి వన సమారాధాన్ని ఒక గెట్ టుగెదర్గా క్రీటంలో పెట్టుకొని పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మరి మనందరికీ తెలుసు కార్తీక మాసం అయిపోయినప్పుడు కూడా లాస్ట్ సండే పెట్టాలి, కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగటం, అది మన క్రీటంలో ఉండటం, దాంతో మరి కార్తీక మాసం అయినప్పుడు కూడా ఈ సండే నాడు అందరూ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మనం కలిసికట్టుగా ఉంటే ఏం సాధించగలమని చెప్పే కంటే ముందు చూపించి ఈ మీటింగ్ ప్రారంభించుకున్నాం. రాబోయే కాలంలో కూడా అలాగే సంఘటితంగా ఉంటే మరిన్ని ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించగలుగుతాం. 2 మాటలు మనం చాలా ముందు నుంచి మాట్లాడుకోదలుచుకుంటే, రాష్ట్రంలో తెలంగాణ సాధన కంటే ముందే మున్నూరు కాపులందరినీ కూడా మనం ఆహ్వానించి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ నాయకులందరూ కూడా మున్నూరు కాపులే. అది వి హనుమంతరావు గారు, డి శ్రీనివాసరావు గారు, అలాగే కేకే గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మున్నూరు కాపు పెద్దలందరూ ఉన్నారు. ఈ తెలంగాణ వస్తే మున్నూరు కాపులు రాజ్యాధికారంలో ముందుంటారని చెప్పి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా గతంలో ఒకసారి భోజనాలు పెట్టి అందరినీ పిలవడం జరిగింది. తెలంగాణ సాధన తర్వాత పరిశీలిస్తే కొంత వెనకబడ్డాం. చూసాం, బీసీలలో అత్యధికంగా ఉన్నటువంటి కాపుల్ని 3వ స్థానంలోకి వెళ్ళిపోయాం. ముఖ్యమంత్రి వరకు కూడా ముందుకెళ్ళగలుగుతాం అనుకున్న మనం ఓ ప్రాధాన్యత కలిగిన